అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వారిది ఒకే తీరు. గన్నవరం విమానాశ్రయంలో ఎక్కే విమానం, దిగే విమానం, వారాంతం విశ్రాంతి కోసం ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే చర్చ అటు టీడీపీ కూటమిలో, ఇటు అధికార వర్గాలు సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ 70 సార్లు వస్తే ఆయన తనయుడు లోకేష్ 77 సార్లు వచ్చారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ తన దారి కూడా వీళ్ళ వెనకే అన్నట్లుగా ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారు. ఎన్నికల సమయంలో పూర్ టు రిచ్ అన్నారు. పేదలను ధనవంతులుగా మార్చేస్తానంటూ ప్రగల్భాలు పలికారు. ఎలాగైతేనే అబద్ధపు హామీలతో ప్రజలను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. కట్ చేస్తే డబ్బులు లేవు, ఖజానా ఖాళీ. ఇవి చంద్రబాబు మాటలు. పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మాత్రం డబ్బులు ఉండవు, కానీ లగ్జరీ విమానాల్లో తిరగడానికి మాత్రం ఖజానా ఓపెన్ అయిపోతుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే దాదాపు 70 సార్లు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానంలో తిరిగారు. మంత్రి లోకేష్ కూడా 77 సార్లు ప్రత్యేకంగా ప్రయాణాలు చేశారని తెలుస్తోంది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయాణాలకు అంతే లేదు. ఆయన ఏపీలో కంటే హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లోనే ఎక్కువ గడిపారు. పట్టుమంటే 10 రోజులు కూడా ఆయన విజయవాడలో ఉన్న దాఖలాలే లేవని అధికారులు చర్చించుకుంటున్నారు. సీఎం చంద్రబాబు వారాంతంలో విశ్రాంతి తీసుకోవడానికి హైదరాబాద్కు వచ్చి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో సరదాగా గడుపుతున్నానంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికారంలో ఉండి కూడా చుట్టపు చూపుగా విజయవాడ వస్తున్నారంటూ అధికారులు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబుది అదే తీరు. 2019లో అధికారం కోల్పోయాక 3 ఏళ్ల పాటు అంటే 2022 వరకు ఏపీ ముఖం చూడలేదు. కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్కే పరిమితమయ్యారని ఎత్తి చూపుతున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం ప్రజాసేవలో నిమగ్నమైతే కనీసం వారికి మనోధైర్యం కల్పించేందుకు కూడా చంద్రబాబు అప్పట్లో రాష్ట్రానికి రాలేదని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు 2019 మే 30 నుంచి 2024 జూన్ 7 మధ్య 2-3 సార్లు మాత్రమే హైదరాబాద్కు వెళ్లారని, నిత్యం ప్రజలకు సుపరిపాలన అందించడానికి సమయం వెచ్చించారని గుర్తు చేస్తున్నారు. మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా తండ్రి సీఎం చంద్రబాబు బాటలోనే పయనిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు 77 సార్లు వెళ్ళినట్టు టీడీపీ కూటమి సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది. అంటే గత 15 నెలలుగా సగటున వారానికి ఒకసారి లోకేష్ హైదరాబాద్కు వచ్చి సరదాగా గడిపినట్టు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. గతేడాది ఆగస్టు 31న బుడమేరు వరద విజయవాడను చుట్టుముట్టి విలయం సృష్టించింది. అపార ఆస్తి, ప్రాణ నష్టం జరిగినప్పుడు కూడా లోకేష్ హైదరాబాద్, ముంబైలో ఉన్నారని ప్రజలు ఎత్తి చూపుతున్నారు. 2014-19 మధ్య టీడీపీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు కూడా లోకేష్ ఇదే రీతిలో వ్యవహరించారు. 2019లో టీడీపీ అధికారం కోల్పోయాక 3 ఏళ్ల పాటు రాష్ట్రానికి వచ్చింది వేళ్లపై లెక్క పెట్టవచ్చు. పాదయాత్ర, ఎన్నికల ప్రచారం సమయంలో మినహా లోకేష్ మిగతా రోజుల్లో హైదరాబాద్కు పరిమితమయ్యారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడం లేదని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఇటీవల వ్యాఖ్యానించడం తెలిసింది. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ అటు అధికార వర్గాలు, ఇటు ప్రజలకు ఏమాత్రం అందుబాటులో ఉంటున్నారన్నది స్పష్టమవుతుంది. కలెక్టర్ల మీటింగ్ వంటి ముఖ్యమైన సమావేశాలు కూడా పవన్ డొమ్మా కొడుతుండడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ 15 నెలల్లో పవన్ కళ్యాణ్ విజయవాడలో ఉన్నది చాలా తక్కువ. సినిమా షూటింగ్లు, వ్యక్తిగత పనుల నిమిత్తం పవన్ కళ్యాణ్ రాజధానిలో కంటే హైదరాబాద్నే ఎక్కువగా గడుపుతున్నారన్నది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వారాహి యాత్ర సమయంలో మినహా మిగతా సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కాకుండా హైదరాబాద్, ఇతర ప్రాంతాలకే పరిమితమయ్యారు.